మన తారక్ అయితే ఈ ఎగ్జామ్‌లో పాస్ అయిపోయాడు. మరి రామ్ చరణ్ అన్న పాస్ అవుతాడా? అసలు విషయం ఏంటి అంటే, గతంలో చూసుకున్నట్లయితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి 1', 'బాహుబలి 2' ఏ విధంగా బాలీవుడ్‌లో ఆడాయో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆ ఎక్స్‌పెక్టేషన్‌తో వచ్చింది 'త్రిబుల్ ఆర్' మూవీ. ఆ 'త్రిబుల్ ఆర్' మూవీలో మన రామ్ చరణ్ అన్న అదే విధంగా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే. ఆ విధంగా మన డెబ్యూ అంటే పాన్ ఇండియా మూవీకి మన ఎన్టీఆర్ అదే విధంగా రామ్ చరణ్ డెబ్యూ చేశారనమాట. సో, ఆ తర్వాత చూసుకున్నట్లయితే బాలీవుడ్‌లో అదే రేంజ్‌లో హిట్ కొడతారా? అదే విధంగా పాస్ అవుతారా? అనే విధంగా అయితే ఉంది. కాకపోతే మొన్నొచ్చిన 'దేవరా' మూవీతోనైతే ఎన్టీఆర్ అన్న నేనైతే పాస్ అయిపోయా అనే విధంగా అయితే చేశారనమాట. ఎందుకు అంటే 15,00,00,000 అక్కడ ఈ 'దేవరా'ది బాలీవుడ్‌లోనే 15,00,00,000కి ఈ మూవీ నమ్మితే 'దేవరా'ని అక్కడ ఇంచుమించు 60,00,00,000 వరకు నెట్ అయితే కలెక్షన్ చేసిందనమాట. సో, అదే ఆల్‌మోస్ట్ పాస్ అయిపోయినట్లే. మరి నెక్స్ట్ వచ్చిన మూవీ 'రామ్ చరణ్'. మా 'రామ్ చరణ్‌ది 'గేమ్ చేంజర్' మూవీ ఉందనమాట. గతంలో చూసుకున్నట్లయితే ఇక్కడ దర్శకత్వంలో చూసుకున్నట్లయితే మనకు ఆ 'కొరటాల శివ' బాలీవుడ్‌లో అంతగా తెలీదు. అక్కడ అంతగా ఆడింది అంటే ఒక మన 'ఎన్టీఆర్' వల్ల మాత్రమే. కాకపోతే ఇక్కడ మన 'శంకర్' గారు 2.0తో బాలీవుడ్‌లో ఆల్రెడీ నిరూపించుకున్నారు. నిరూపించుకున్న తర్వాత మరి అదే దర్శకత్వంలోనే మన 'శంకర్' గారి దర్శకత్వంలో ఉన్న 'రామ్ చరణ్' మూవీ 'గేమ్ చేంజర్' వస్తుంది అంటే అక్కడ భారీ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌తోనైనా సరే సినిమా గట్టిగా ఆడుతుందా? లేకపోతే బోల్తా పడుతుందని ఇంకా చూడవలసింది. కాకపోతే ఇక్కడ ఎన్టీఆర్ అదే విధంగా రామ్ చరణ్ ఇద్దరిలోని ఆల్రెడీ ఎగ్జామ్ రాస్తున్నారు ప్రెజెంట్. మన తారక్ అన్న పాస్ అయిపోయాడు. మనకి రామ్ చరణ్ అన్న ఇంకా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు. జనవరి 10 అయితే ఈ మూవీ రాబోతుంది భయ్య. ఈ మూవీ మరి ఎంత కలెక్షన్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? నేనైతే మాత్రం ట్రైలర్ అయితే చాలా సాలిడ్ గా అనిపించింది భయ్య నాకైతే మాత్రం. మరి ట్రైలర్ లో చూసుకున్న విషయాలు బట్టి చూసుకున్నట్లయితే సినిమా బాగానే వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 1000,00,00,000 అంటే మరి కష్టంగా ఇంచుమించు వెళ్తే 600-700,00,00,000 వరకు కలెక్షన్ చేయొచ్చని నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు భయ్యా? నేనైతే ఈ సినిమా మీద భారీ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాను. స్టార్టింగ్‌లోనైతే అలా పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చే టైంలోనైతే నేను పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోలేదు. ఏదో మన ఇండియన్ 2 ఏ విధంగా ఆడిందో ఇది కూడా అదే విధంగా ఉంటుంది అని అయితే నేను అనుకున్నాను. కాకపోతే మొన్నొచ్చిన ట్రైలర్‌తోని అదే విధంగా సాంగ్స్‌తోనైతే విపరీతంగా సరే ట్రెండ్ అయిపోతుంది ఈ మూవీ. నేనైతే ఈ సినిమా కోసం చాలా చాలా వెయిట్ చేస్తున్నాను. ఇకపోతే మన ఇక్కడ ఎన్టీఆర్ అన్న పాస్ అయిపోయాడు. మరి రామ్ చరణ్ పాస్ అవుతాడా? లేక బాలీవుడ్‌లో బోల్తా పడతాడా? బాలీవుడ్‌లో తనకంటూ ఒక క్రేజ్ తెచ్చుకుంటాడా? ఎందుకు అంటే 'త్రిబుల్ ఆర్'తోని ఇంచుమించు 200,00,00,000 పైగానే కలెక్షన్ చేసింది భయ్యా. అది కూడా ఎందుకు 'బాహుబలి 2' 500,00,00,000 కలెక్షన్ చేసింది. ఆ ఎక్స్‌పెక్టేషన్‌తోని వచ్చింది కాబట్టి 'త్రిబుల్ ఆర్' 200,00,00,000 అయితే కలెక్షన్ చేసింది. మరి వీళ్ళిద్దరూ రాజమౌళి దర్శకత్వంలో కాకుండానా మరి వేరేగా వస్తున్న కనుక మరి ఈ సినిమా ఏమైనా ఆడుతుందా? లేకపోతే ఏమైనా బోల్తా పడుతుందా? అనేది ఒకసారి చూడవలసింది. ఎన్టీఆర్ పాస్ అయిపోయాడు. మరి రామ్ చరణ్ పాస్ అవుతాడా లేదా? మీరైతే కామెంట్ చేసేయండి ఒకసారి. థాంక్ యూ.